హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్ మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే సో మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలన్నమాట. సో తెలుగు మాట్లాడడం రాయడం వచ్చిన వాళ్ళైతే ఇక నోటిఫికేషన్కి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. మీకు నచ్చిన టైంలో మీకు మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంటి నుండే పార్ట్ టైంగా తెలుగులో వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. వీక్లీ పేమెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫర్ అవర్కి వచ్చేసి మనకు 400 to 700 రూపీస్ ఫర్ అవర్ అయితే వీళ్ళు పేమెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక నోటిఫికేషన్కి స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, టీచర్స్, రిటైర్డ్ పర్సన్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు రెమోట్ టాస్క్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి వెరీ రీసెంట్గా మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్తోనే మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ట్రైనింగ్ ఫర్ తెలుగు రైటింగ్ ఎక్స్పర్ట్స్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే గైస్ మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే సో కంపల్సరిగా మీకు తెలుగు చదవడం రాయడం అయితే వచ్చి ఉండాలన్నమాట. సో తెలుగు చదవడం రాయడం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి తెలుగులో జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళకి తెలుగు చదవడం రాయడం ఫ్లూయెంట్గా వచ్చు కాబట్టి సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి మనకు ఎన్రోల్మెంట్ ఆర్ కంప్లీషన్ ఆఫ్ యాన్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ఏ హ్యుమానిటీస్ ఫీల్డ్ ఆర్ ఫీల్డ్ రిలేటెడ్ టు రైటింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ రిలేటెడ్ క్రియేటివ్ రైటింగ్ క్వాలిఫికేషన్స్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఎనీ క్వాలిఫికేషన్స్ ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే తెలుగు ఫ్లూయెంట్కి అయితే వచ్చి ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఇక్కడ చూడండి ఎర్నింగ్స్ అని చెప్పేసి $6 to $8 ఫర్ అవర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో $6 to $8 అంటే మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి సో ఫర్ అవర్కి వచ్చేసి 480 to 700 రూపీస్ వరకు మీరు ఫర్ అవర్కి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే అంత మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఫర్ డేకి మీరు 2,000 to 3,000 ఒక మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్ అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు డ్యూరేషన్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వేరియబుల్ డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్ లెంత్, ఫ్లెక్సిబుల్ హవర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ని బట్టి మనకు సో ఫ్లెక్సిబుల్ హవర్స్లో అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక రెమోట్ టాస్క్ కంపెనీలో సో మనకు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఏఐ మోడల్స్ అంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి అనమాట. సో మనకు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్స్ అయితే ఉంటాయి కదా. సో మనం ఏదైనా కంటెంట్ అంటే ఇంగ్లీష్లో కంటెంట్ మనము తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు సో మనకు అంత స్పష్టంగా తెలుగులో ట్రాన్స్లేట్ చేయవన్నమాట ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్స్. సో వాటికైతే మీరు తెలుగు రైటింగ్ స్కిల్స్ అయితే నేర్పించాల్సి ఉంటుందన్నమాట. అది ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే పర్ఫెక్ట్గా ట్రాన్స్లేట్ చేసే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్స్కి అయితే మీరు తెలుగు రైటింగ్ స్కిల్స్ అలాగే తెలుగు వర్బల్ స్కిల్స్ అయితే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అయితే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక మిషన్స్కి అయితే మీరు ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ ఇక్కడ చూడండి వీ హ్యావ్ సెవరల్ ఓపెన్ ప్రాజెక్ట్స్ వేర్ వీఆర్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ రైటర్స్ టు హెల్ప్ ట్రైన్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ టు బికమ్ బెటర్ రైటర్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ఏవైతే ఉంటాయో ఇక
మిషన్స్కి మీరు సో ట్రైనింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే తెలుగు రైటింగ్ స్కిల్స్ అయితే మీరు ట్రైనింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా యూ కెన్ వర్క్ ఆన్ ఆల్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్స్ రిమోట్లీ, హవర్స్ ఆర్ ఫ్లెక్సిబుల్, సో యూ కెన్ వర్క్ వెన్ ఎవర్ ఈజ్ బెస్ట్ ఫర్ యూ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క ప్రాజెక్ట్స్ మనకి ఈ యొక్క కంపెనీలో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయని చెప్పాను కదా. సో ఇక ప్రాజెక్ట్ సంబంధించి వర్క్ అంతా కూడా మీరు ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీ యొక్క ఫ్లెక్సిబుల్ హౌస్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే యువర్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ సెంట్ అవుట్ వీక్లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు వీక్లీ పేమెంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్స్ని బట్టి మీకు వీక్లీ పేమెంట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూడండి యూవీల్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీరు చేయాల్సినటువంటి వర్క్స్ అండ్ వేరియస్ రైటింగ్ ఇన్ తెలుగు ప్రాజెక్ట్స్ టు ట్రైన్ జనరేటివ్ ఏఐ మోడల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు కొన్ని తెలుగు ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక తెలుగు ప్రాజెక్ట్స్ని మీరు సో ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ మిషన్స్ ఏవైతే ఉంటాయో సో వాటికైతే తెలుగు ప్రాజెక్ట్ సంబంధించి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే రైటింగ్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సమ్ ఎగ్జాంపుల్స్ కనుక చూసుకున్నట్టే ర్యాంక్ ఏ సిరీస్ ఆఫ్ రెస్పాన్స్ దట్ వేర్ ప్రొడ్యూస్డ్ బై అన్ ఏఐ మోడల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ ఏ గివెన్ టాపిక్ రైట్ ఏ షార్ట్ స్టోరీ అబౌట్ ది టాపిక్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి తెలుగులో మీకు టాపిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. టాపిక్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే మీరు ఇక ఏ మోడల్స్కి ఏం ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి టాపిక్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. మీకు ఏదైతే టాపిక్ ప్రొవైడ్ చేస్తారో సో ఇక టాపిక్ సంబంధించి మీరు ఒక షార్ట్ స్టోరీని అయితే రాసేసి ఏ మోడల్స్కి అయితే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే అసెస్ వెదర్ ఏ పీస్ ఆఫ్ టెక్స్ట్ ప్రొడ్యూస్డ్ బై అన్ ఏఐ మోడల్ ఈజ్ పంక్చువల్లీ అక్యురేట్ ఆర్ నాట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వన్స్ మీరు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్స్కి సో అది ఇక మిషన్ కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తుందా లేదా ఇంగ్లీష్లో అని చెప్పేసి మీరు ఎప్పటికప్పుడు అసెస్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో వాళ్ళు ఏదైతే టాపిక్ ప్రొవైడ్ చేస్తారో తెలుగులో సో ఆ యొక్క టాపిక్ని మీరు ఒక షార్ట్ స్టోరీగా అయితే రాసేసి ఏఐ మోడల్స్కి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఏ మోడల్స్ మిషన్స్ కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తున్నాయా లేదా కంటెంట్ అని చెప్పేసి అయితే మీరు ఎప్పటికప్పుడు అసెస్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మీరు చేయాల్సినటువంటి వర్క్ గైస్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ నేను ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో వాటిలో మీకు మేము ట్రాన్స్లేట్ చేయగలము, ఏ మోడల్స్కి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయగలము అనుకునే ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. స్పెసిఫిక్గా క్వాలిఫికేషన్సే అవసరం లేదనమాట. అదే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దిస్ ఆర్ నాట్ మస్ట్ హ్యావ్ క్వాలిఫికేషన్స్. యూ షుడ్ అప్లై ఇఫ్ యూ మీట్ ఎనీ ఆఫ్ దిస్ ఆర్ ఎనీథింగ్ సిమిలర్ యూ థింక్ మేక్స్ యూ ఏ గుడ్ ఫిట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మేము ట్రాన్స్లేట్ చేయగలము, ఏ మిషన్స్కి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయగలము, వాళ్ళు ఇచ్చినటువంటి టాపిక్స్కి షార్ట్ స్టోరీ రాయగలము, రాసి ఏ మిషన్స్కి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయగలము అనుకునే ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. స్పెసిఫిక్గా క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. అలాగే ప్రొఫెషనల్ ట్రాన్స్లేటర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్స్ లైక్ ఇంటర్ కావచ్చు, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే దీంతో పాటు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ రైటింగ్ ప్రొఫెషనల్ లైక్ కాపీ రైటర్ కావచ్చు, జర్నలిస్ట్గా కావచ్చు, టెక్నికల్ రైటర్గా కావచ్చు, ఎడిటర్గా మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీ కాదు. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేస్. ఇక నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మనకి ఇక్కడ స్పెసిఫిక్గా కూడా మెన్షన్ చేయడం జరిగింది ఫర్ తెలుగు రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఓన్లీ అని చెప్పేసి. కాబట్టి తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు stjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్లో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత ఇక్కడ అప్లై నవ్ ఉంది కదా, సింపుల్గా ఇక్కడ అప్లై నవ్ అయితే క్లిక్ చేసేసండి గైస్. సో క్లిక్ చేసి ఉంటే ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేసేసి సబ్మిట్
చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీకు ఏమైనా లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే ఇక ప్రొఫైల్ యూజ్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మాన్యువల్ ఇక్కడ అప్లై అయితే చేసేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి, తర్వాత లాస్ట్ నేమ్, ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ అలాగే మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి కవర్ లెటర్ ఉంటే కవర్ లెటర్ పెట్టండి. ఇది మ్యాండేటరీ అయితే కాదు, బట్ ఉంటే పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు అయితే అడుగుతున్నారు. 100% ఎస్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసేయండి. అలాగే వాట్ ఈస్ యువర్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ లెవెల్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్ విచ్ కంట్రీ డూ యూ కరెంట్లీ రిసైడ్ అని అయితే అడుగుతున్నారు. గైస్ ఇక్కడ మీరు ఇండియా అని చెప్పేసి సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ అథరైజ్డ్ టు వర్క్ ఇన్ ద కంట్రీ యూ ఆర్ కరెంట్లీ లివింగ్ అని అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ యూ లైవ్డ్ ఇన్ దట్ లొకేషన్ అయితే అడుగుతున్నారు. 10+ ఇయర్స్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ వాట్ ఈస్ యువర్ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. గైస్ మీది ఏ క్వాలిఫికేషన్ ఇక క్వాలిఫికేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఇంటర్ అయితే హై స్కూల్ డిప్లొమా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్ డిప్లొమా క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే వాళ్ళు ఎనీ డిగ్రీ అయితే బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ అదర్ వొకేషనల్ కోర్సెస్ కనుక అయినట్టయితే అదర్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత హ్యావ్ యూ కంప్లీటెడ్ ఎనీ స్టాండర్డ్స్ టెస్ట్ అయితే అడుగుతున్నారు. ఇన్ కేస్ మీరు ఏదైనా టెస్ట్కి సంబంధించి కోర్సెస్ ఏదైనా చేసినట్టయితే సో అవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నన్ను అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ దిస్ ఏరియాస్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అని అయితే అడుగుతున్నారు. గైస్ మీకు పర్టికులర్గా ఇంటర్ వాళ్ళైతే సైన్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. అంటే మనకు బైపీసీ, ఎంపీసీ, సిఈసీ, హెచ్ఈసీలా ఉంటాయి కదా. సో దాన్ని బట్టి మీరు ఇక్కడ స్పెషలైజేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఇక్కడ అన్ని స్పెషలైజేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఏ స్పెషలైజేషన్స్ ఆ స్పెషలైజేషన్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఏరియాస్ హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ ఫర్ యువర్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ అయితే అడుగుతున్నారు. కేస్ మీరు ఇదివరకు ఏమైనా వర్క్ చేస్తున్నట్టయితే ఏ బ్యాక్గ్రౌండ్లో మీరు వర్క్ చేశారని చెప్పేసి అయితే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. సో ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి, ఏది లేకపోతే అదర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి వాట్ అదర్ లాంగ్వేజెస్ డూ యూ హ్యావ్ ఫ్లూయెన్సీ అయితే అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ ఉంది, తెలుగు లాంగ్వేజ్తో పాటు అదర్ లాంగ్వేజెస్ మీకు ఏదైనా హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు కనుక వచ్చినట్టయితే అవి కూడా ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాట్ సాఫ్ట్వేర్ స్కిల్స్ ఆర్ టూల్స్ ఏరియాస్ డూ యూ హ్యావ్ ప్రొఫిషియన్సీ అయితే అడుగుతున్నారు. సో మీరు ఎటువంటి సాఫ్ట్వేర్ స్కిల్స్ని మీరు యూజ్ చేస్తారు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో కంపల్సరీగా మీరు షీట్, స్లైడ్స్, వీడియో ఎడిటింగ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసేసుకోండి. మనకు చివరిలో ఉన్నాయి చూడండి, ఇక్కడ ఇవైతే సెలెక్ట్ చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్కూల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసి ఉంటే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. అయితే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారనమాట. సో కాంటాక్ట్ బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.